వెళ్దామా ఇలా నిలబడి మాట్లాడుతుంటే ఇదిగో మనం ఏ పని చేయలేము అని కారణం అనగానే పద పద నీతో ఉంటాం అన్ని ఫినిష్ చేసి వెళ్దాం అని రాధిక అంటూ ఉంటుంది. ఇంట్లో అందరు కలిసి బయట పంపించారు. నాన్న తనతో చూసాడనుకో మళ్ళీ ఫైర్ అవుతారు. ఏదో చేసి రాధికతో తను కలిపి తొందరగా పనులు పూర్తి చేసుకోవాలి అని కర్ణ అనుకుంటూ ఉంటాడు. నయం తోడుగా నీ చెల్లి వచ్చింది, లేకపోతే ఏం చేసి ఉండదు దాన్ని ఈ రాధికతో పాటు అసలు అన్ని కొనేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ అవును నీకు షాపింగ్ చేయడం ఇష్టమా అని చెప్పి నిధి రాధికను అడుగుతుంది. చెప్పాలా ఏంటి నాకు ఇష్టమే అన్నట్టు అంటూ ఒకసారి మిషన్ చూసి ఏంటి పల్లవి రాలేదా అని చెప్పి తన ఫ్రెండ్ చూడగానే పలకరిస్తూ ఉంటుంది. లేదు నేను ఒకదాన్ని వచ్చాను అని నిషి అంటూ వస్తావా అంటూ ఉంటుంది. నువ్వు అడిగితే రాకుండా అనుకుంటాను వస్తాను అని చెప్పి అన్నయ్య అసలు నిధి నువ్వు వెళ్ళి ఏం కావాలో కొనుక్కోండి నా ఫ్రెండ్తో వెళ్ళొచ్చేస్తాను రాత్రి వెళ్ళిపోతుంటుంది. ఇంకా కర్ణ నిధి ఒకరికొకరు చూసి ఇబ్బంది పడుతుంది. లేదు లేదు నేను చెప్పేది విన్ను అని కర్ణ అనగానే నేను ఎక్కడ వెళ్ళిపోను ఇక్కడే దగ్గరలో ఉంటాను అని చెప్పి రాధిక అంటుంది. ఫోన్ చేస్తాను బాయ్ బాయ్ అని చెప్పేసి అలాగే రాధిక వెళ్ళిపోతుంది. ఇంకా నిధి కర్ణ ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకోలేక ఒకరినొకరు చూసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. కర్ణ వెళ్తూ ఉంటాడు వెనకాల నిధి వెళ్తూ ఉంటుంది. అక్కడేమో మాలతి అలాగే లక్ష్మి కలిసి డెకరేషన్ సిద్ధం చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చేయని చెప్పి ఒకరికొకరు పని సర్దుకుంటూ ఉంటారు. సుమతి మాత్రం ప్రశాంత్ కూర్చు తింటూ ఉంటుంది. ఇంకా నిత్యమ్మ ఫోన్ చేస్తుంటుంది. హలో నేను అడిగిన డ్రెస్ కరెక్ట్గా రెడీ అయిందా చూడండి లేట్ చేయొద్దు కరెక్ట్ టైంకి ఇచ్చేసేయాలి అని నిత్య మాట్లాడుతుంది. దాంతో సుమతి వింటుంది. కన్నగా చెప్పాను తెలుసు కానీ నేనే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను లేట్ అవ్వద్దు ఆ డ్రెస్ నాకు చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త పంపించండి అర్థం అవుతుందా అని నిత్య అనగానే ఓహో ఆ డ్రెస్ నీకు అంత ఇంపార్టెంటా అయితే ఆ డ్రెస్ మీద కళ్ళు ఉండాల్సిందే అని సుమలత అనుకుంటూ ఉంటుంది. అదేంటి జ్యూస్ కావని చెప్పేసి ఇక్కడ కూర్చున్నవేంటి తీసుకో తల్లి అని శాంతి సుమలత ఇస్తాడు. అయ్యో మీరు తీసుకొచ్చారా అని చెప్పి అంటూనే ఇంకా జ్యూస్ తీసుకొని చాలా సిద్ధమవుతాడు. చాలా థ్యాంక్స్ అంటూ అది ఊరికే కూర్చొని మీరు చూస్తున్నాను అంటే అది సరే ఇంట్లో వాడుకుంటున్నారా సొంతమా అని చెప్పి సుమలత అడుగుమాట నిత్య కోపం వస్తుంటది. ఇదేంటి ఇలా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటూ మాలతి అలాగే లక్ష్మి అనుకుంటుంటారు. సరే అని చెప్పేసి వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. సొంతమేనమ్మా ఇద్దరు పని జాగ్రత్తగా పెంచడానికి ఇల్లు నాకు తోడుగా నిలబడింది. నిజం చెప్పాలంటే ఇది నాకు ఒక దేవాలయం లాంటిది అని శాంతి అన్న మాటలకి కానీ మంచి జాగాలో ఉందిగా మీకు ఆస్తి అని సుమత మరి నిత్య కోపం వస్తుంటుంది. మేఘజడ అక్కడ నిలబడి ఏం మాట్లాడుతుందో బట్టలు ప్యాక్ చేయొద్దా లక్ష్మి అయ్యో నువ్వు కొంచెం ఊరుకో ఆయన చూడడానికి నిత్య నిధి లేరా ఏంటి అని శాంతి అనగానే ఇదిగో ఆ పిల్లకి ఎంత పని చెప్తావు వాళ్ళకున్న పనులు సరిపోవా ఏంటి అని లక్ష్మి అనగానే అవును అత్తయ్య చెప్పింది పర్ఫెక్ట్గా ఉంది కదా పెళ్లి కూతురు పని చేస్తుందా ఏంటి అని సుమతి మాటలకి అవును కరెక్ట్గా చెప్పావు కదా నువ్వురా ఇలా పని చెయ్యి అని లక్ష్మి అనగానే ఈడేంటి కన్నా పడింది నేను ఖాళీ కూర్చుంటే వీడికి అన్ని కావాలా అని చెప్పి సుమలత అనకూడదు. ఏంటి వినపడలేదా ఏంటని లక్ష్మి అనగానే అంటే అత్తయ్య వినపడింది అని సుమలత అనిపోతుంది. ఇదిగో బట్టలని మడపడ్డాకి అవన్నీ సుమతి చేతికి ఇవ్వు అని లక్ష్మికి శాంతి చెప్తాడు. ఇంకా సుమలతి కంగారు పడుతుంది. చక్కగా నీట్గా మడపడుతుందిలే అని లక్ష్మి అంటుంది. అయ్యో పాపం తనకి ఎందుకు ఆ పని నేను మడపెడతాను శాంతి అనగానే పర్లేదులేండి నేను బట్టలు చాలా నీట్గా మడపెట్టేస్తాను ఇవ్వండి పర్లేదు ఆ సుమలత రామ్మా ఇస్తాను అని చెప్పి శాంతి అంటే లోపలికి వెళ్తుంది. ఇంకా సుమలత చాలా కోపం ఏం మాటలు మౌనంగా ఉంటుంది. కర్ణ అలాగే నిధి ఇంకా షాపింగ్ చేసి సిద్ధమవుతూ ఉంటారు. అంటే మీరు చేసిన ఆపరేషన్ చాలా బాగా చేశారు ఇంకా చాలా గ్రేట్ అండి మీరు అని చెప్పి షాపింగ్ మాల్లో ఉన్న ఓనర్ అంటూ ఉంటారు. ఇంకా కర్ణ సంతోషంగా ఇంకా సరే థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు. ఇదిగో లిస్ట్ ఏమి కావాలో మొత్తం అంతా కర్ణ ఇస్తూ ఉంటారు. సరే ఇదిగో ఈవిడైనా పెళ్లి కూతురు మీరైనా పెళ్లి కొడుకు అని చెప్పేసి ఇంకా మన మాటలకి లేదు లేదు అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. సరుకులు కావాల్సిన లిస్ట్ ఇస్తుంటారు. అయ్యో శాంతి చెప్పింది మర్చిపోయాను వరిపిండి కావాలి అని నిధి అనగానే సార్ మొత్తం చెప్పేసారులే అని చెప్పి అక్కడ నా షాప్ ఓనర్ అంటూ ఉంటారు. కర్ణ చూస్తూ ఉంటారు. ఇంకా నిధి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే కర్ణ దొరకని అనుకుంటారు. అక్కడ ఒడియాలు కూడా కావాలి అని చెప్పి నిధి అనేది మొత్తం సార్ చెప్పారులే అని చెప్పి పచారీ సామాన్ అతను ఓనర్ అంటూ ఉంటాడు. ఇంకా నిధి అలా చూస్తుంది. ఇంకా సరే అని చెప్పి కర్ణ చూస్తుంటారు. సార్ మొత్తం అంతా అయిపోయింది అని చెప్పేసి అని ప్యాకింగ్ అంతా పెట్టమంటూ ఉంటారు. బిల్ అంతా ఏంటని చెప్పి నిధి అంటూ ఇంకా పే చేస్తూ ఉంటుంది. మేడం కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఓనర్ మాటలకు ముందే చెప్పాలని చెప్పి నిధి అంటూ ఉంటుంది. నేను పే చేస్తాను అని కర్ణ అనగానే ఏం అక్కర్లేదు అయినా ఇక్కడ ఏటీఎం మిషన్ ఎక్కడ ఉంది నేను డ్రా తీసుకొస్తాను నిధి అనగానే ఇక్కడ దూరంలో ఉంది కాకపోతే కొంచెం దూరం అని చెప్పి
షాప్ కీపర్ మాటలకి స్కాన్ చేయొచ్చని కర్ణ అంటూ ఉంటాడని ముందే చెప్పాలి కదా, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చెప్పేసి అని ఇంకా నిధి చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి మూడో రోడ్డా అని చెప్పి నిధి అంటూ చాలా కోపంగా క్యాష్ తేవడానికి వెళ్తూ ఉంటుంది. ఏం సార్ మేడం మీ మీద కోపంగా ఉన్నట్టున్నారే అని చెప్పి ఓనర్ మాటలకి ఏం పర్లేదు అంతేలే కానీ స్కాన్ చూడండి నేను పే చేస్తాను చెప్పి కర్ణ అంటూ రెడీ అవుతూ ఉంటాడు. మనీ పే చేస్తారు. అప్పుడే ఇంకా నిధి వచ్చి ఏంటి మీ ఓనర్కి అంత కంగారేంటి, నేను క్యాష్ తెచ్చేదా ఆగలేడా ఏంటి అని చెప్పి నిధి అరుస్తుంటారు. కర్ణ ఏం మాట్లాడతాను పంపి చేసుకుంటూ ఉంటారు. నిధి ఇంకా మనీ ఇస్తూ ఉంటుంది. ఇంక కర్ణ వెళ్ళిపోతుంటే నిధికి చాలా కోపం వస్తూ ఉంటుంది. నిధి కర్ణ డబ్బులు తీసుకోవడం చెప్పేసి ఇంకా కారు మీద డబ్బులు పెట్టేసి ఇంకా కారు కూర్చోపోతుంది. కర్ణ చూస్తాడు, ఇంకా డబ్బులు తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటాడు. ఒకసారి కర్ణ చూస్తూ ఉంటాడు. నిధి వెనకాల డ్రెస్ ఏమో జిప్పు ఊడిపోతుంది. ఇంకా కర్ణ ఇంకా అలా చూస్తుంటాడు. ఇంకా మెల్లిగా దగ్గర వస్తుంటాడు. నిధి కర్ణ అలా చూస్తూ ఉంటుంది. కర్ణ మళ్ళీ దగ్గరికి వస్తుంటాడు. నిధి పొరపాటున తప్పుగా అనుకుంటుంది. ఇంకా దూరం జరుగుతూ ఉంటుంది. ఇంకా కర్ణ మళ్ళీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏంటి నా వెనకాల వస్తున్నాడు, ఏంటి నేను ఇచ్చిన మాట వాపస్ మళ్ళీ నా ఇంటి చేపిస్తారా ఏంటి అని చెప్పి నిధి కంగారు పడుతూ మళ్ళీ తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. కర్ణకి ఎలా చెప్పాలి అర్థం కాదు. తండ్రి సరిగ్గా లేదని చెప్పి అనుకుంటుంది. ఇదేంటి అసలు ఇలా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి కర్ణ అనుకుంటూ నిధి వాడిని చూసి ఇంక పిలుస్తూ ఉంటాడు. ఏంటి అని నిధి అంటూ ఉంటుంది. అంటే వెనకాల చూడు అని చెప్పి కర్ణ సైకిల్ చేస్తుంటాడు. నిధి చూస్తాడు. నిధికి సిచ్యువేషన్ అర్థం అవుతూ ఉంటుంది. ఓహో అని చెప్పి అనుకుంటూ మెల్లింగా ట్రయల్ రూమ్ పరిగెడుతూ ఉంటుంది. కర్ణ అంతా గమనిస్తూ ఉంటాడు. సరే అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా నిధి ఏమో కర్ణ మిల్లిని పిలుస్తూ ఉంటుంది. కర్ణ అటు ఇటు చూస్తూ ఉంటాడు. సార్ మిమ్మల్ని అని చెప్పి నిధి అనగానే ఏంటి నాన్న అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. అవును అని చెప్పి నిధి అనగానే కర్ణ మిల్లింగ్ వెళ్తూ ఉంటాడు. అంటే అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఏంటి అని కర్ణ అడిపోతుంటాడు. ఏం చూస్తున్నారు సార్ అని చెప్పి అయ్యో అని నిధి అనగానే కర్ణ ఏం మాట్లాడు. అదే సార్ ఏం చూస్తున్నారు టై చేయండి అంటున్నా అని చెప్పి నిధి అనగానే కర్ణ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అటు చూస్తుంటాడు. ఇంకా మెల్లింగా వచ్చి చూడకుండా ఇంకా జడ పక్కకు పెట్టి ఇంకా అక్కడ ఉన్న లేస్ టై చేస్తూ ఉంటాడు. ఇంకా ఎవరు చూడకుండా మెల్లింగా చేస్తూ ఉంటాడు. ఇంకా నిధి ఇబ్బంది పడుతుంది. ఇంకా అలా కర్ణ గమనిస్తుంది. థ్యాంక్ యూ అని చెప్పి కర్ణ అనగానే ఏంటి టై చేసినందుకు నిధి అనగానే కాదు అంటే సారీ అని కర్ణ అనగానే ఏంటి సారీ థ్యాంక్స్ ఏదో చెప్పండి అని నిధి అడుగుతుంది. కర్ణ ఇబ్బంది పడుతూ అంటే ఆయన నా కాలేజ్లో అంత జన సార్ నాతో మాట్లాడు కదా అందుకే థ్యాంక్స్ చెప్పాను కర్ణ అనగానే పర్లేదని చెప్పి నిధి అంటుంది. ఇలా కర్ణ ఇంకా బయటకు వచ్చేస్తాడు. అప్పుడే వెనకాల నిధి వస్తుంది. బయట రాధిక ఉంటారు. రాధిక ఇంకా అలా చూస్తూ ఉంటుంది. షాప్ కీపర్లో ఉన్న వాళ్ళు అందరూ అలా చూస్తుంటారు. ఇంకా తప్పు అనుకుంటా ఏంటి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి రాధిక అనగానే ఏం లేదు రా అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. ఇది థ్యాంక్స్ చెప్తాను చెప్పావా అని చెప్పేసి రాధిక అనగానే ఒకటి పది మాట్లాడతావేంటి నువ్వు రా అని చెప్పేసి కర్ణ అంటూ ఇంకా రాధికను తీసుకొస్తుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే పని కర్ణ నిధిని ఏదోలా చూస్తూ ఉంటారు. ఇంకా అదే పని గమనిస్తూ ఉంటారు. ఇంకా రాధిక అన్న మాటలు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. నిధి చాలా టెన్షన్ పడుతుంది. అలాగే షాప్లో ఉన్న వాళ్ళందరూ అదేలా చూడటం కూడా నిధి గమనిస్తుంటుంది. నిధి గబగబ పక్క వచ్చి వాళ్ళ అక్క నిత్య కాల్ చేస్తుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటని అడుగుతుంది. అంటే అక్క అంటే మన మ్యానుఫ్యాక్చర్ చేసింది నిజం అని చెప్పి అన్నావు కదా, నేను ఎప్పుడు అడిగింది ఇంకెప్పుడు జరుగుతుంది అంటావా అని నిధి అనగానే అసలు నువ్వేం చేసావో ఏంటో నాకు కరెక్ట్గా చెప్పు అని నిత్య మాటలకు నిధి ఏం మాట్లాడుతుంది. అయ్యో నీకు అర్థం కాదులే ఫోన్ పెట్టే నిధి అనగానే కాల్ చేసి నువ్వు నాకేం చెప్తున్నావు అని నిధి అనగానే సరే నేనే ఫోన్ పెట్టేస్తున్నా బాయ్ అని చెప్పి నిధి ఫోన్ పెట్టేస్తుంది. నిత్యంగా అర్థం కాదు అసలు ఏంటి అని చెప్పి చూస్తుంటుంది. అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. కృష్ణ నేను ఏం తప్పు చేశానని పరీక్షిస్తున్నావు, ఆయన నా పక్కనే ఉంటారు, నేను మాట్లాడిన పొమ్మలేను అని చెప్పి నిధి ఇబ్బంది పడుతుంది. అనుకునే విధంగా షాపింగ్ పనులన్నీ చేసి తీసుకొచ్చి ఇంకో నానమ్మ అన్నీ ఉన్నాయో కట్ చేసుకో అని చెప్పి కారణంగానే అరే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తెచ్చేసామని చెప్పి కర్ణ అంటూ చూసుకోమని అంటూ ఉంటాడు. ఇంకా నిధి లోపలికి వెళ్తుంది. మారుతి చూసి ఏంటి అన్నీ అయిపోయినాయి అని చెప్పి అనగానే అని చెప్పి నిధి సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇదిగో బాబు వాటర్ తాగు అని చెప్పి శాంతేజ్ కర్ణకి ఇస్తుంది. ఇంకా కర్ణ వాటర్ తాగుతూ ఉంటాడు. నిధి అదే పని కర్ణ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కర్ణ వాటర్ తాసి బంగారం ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను గుచ్చేస్తాను బాబు అని చెప్పి కారణాలు లక్ష్మి చేస్తుంది. నా వల్ల కాలేదని చెప్పి అమ్మో ఇంట్లో పంచే చచ్చిపోతున్నా కొంచెం ఏసీ అని చెప్పి సమలత అంటూ ఇంకా లక్ష్మిని చూసి మళ్ళీ కాల్ చేసుకుంటూ పర్లేదులే అంటే ఏసీ లేకపోయినా ఇసుకోవచ్చు కదా ఇట్స్ ఓకే అని సమలత అన్నమాటలకి వస్తుంది ఇసుకో అని లక్ష్మి అంటుంది. ఇంకా ఒక్కసారిగా ఇంకా కర్ణ ఏమో నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి చేతిలో మామిడితో తీసుకొని గుర్చుతా సిద్ధమవుతుంటాడు. అది నేను చేస్తా అంటున్నాను కదా అని చెప్పి అదే పని లక్ష్మి అనగానే కర్ణ పక్కకెళ్ళిపోతుంటాడు. కర్ణ ఆగొక నిమిషం అని చెప్పి సుమలత ఆపుతూ నైటిని తెచ్చావా అని చెప్పి సుమల అడుగుతుంది. తెచ్చా అని చెప్పి
కర్ణ అంటూ ఉంటారు. మరి మిల్క్ షేక్ అని సుమలతంగానే కార్లో ఉందని కర్ణ అంటూ ఉంటాడు. సరే నేను తీసుకుంటా, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక సుమలత అనుకుంటుంది. ఇదిగో పని చేయడానికి మాత్రం నీకు ఒళ్ళో ఉంది కదా, నీ పని చెప్తాను ఆగు అని చెప్పేసి సుమతి అని లక్ష్మి పిలుస్తుంది. ఏంటత్తయ్యా అని సుమతి అనగానే ఇలా రామ్మా అని చెప్పి లక్ష్మి పిలుస్తుంది. ఏంటత్తయ్య చెప్పండి, చిప్స్ కావాలా? సుమతి అనగానే అవును నేను చెప్పిన మనం చేసేసావా అని చెప్పి లక్ష్మి అన్ని అన్ని అంటూ లేదు లేదు అని చెప్పి సుమలతంగా అంటే చేయలేదని చెప్పి లక్ష్మి పడుతుంది. అంటే ఒక నిమిషం అక్క అక్క అని చెప్పి మాలతిని పిలుస్తుంది. ఏంటి మాలతిని పిలుస్తావు? అక్కడ దానికి పనులు ఉన్నాయి, వెళ్ళి పూజ సామగ్రితో ఏంటి ఆడపిల్లలకి దేవుడి పనులు రావట్లేదు, నీకంటే దేవుడు అంటే భయం భక్తి ఎక్కువ కదా, అందుకే నీకు చెప్తున్నాను. ఇదిగో కాస్త చింతపండు వేసి తెల్లగా రొద్దు, మెల్లమెల్ల తోమాలి, అక్కడ ఇతర పాత్రలు అన్నీ ఉన్నాయి అవి కూడా శుభ్రంగా తోమే, సరేనా అని చెప్పి లక్ష్మి కానీ అతయ్య నేనా అని చెప్పి సుమలత కానీ నువ్వే వెళ్ళు అని లక్ష్మి అనగానే సరే అని చెప్పి సుమలత ఇబ్బందిగా తలొక్కుని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక నిమిషం ఆగని చెప్పి లక్ష్మి ఆపుతుంది. సుమలత ఆగి ఏంటి అడుగుతుంది. అంటే ఇలా ఇవ్వమ్మ తల్లి అని చిప్స్ లక్ష్మి తీసుకుంటుంది. ఇంక సుమలత ఇస్తుంది. వెళ్తాం అని లక్ష్మి అనగానే సుమలత చిరాకు పడుతూ ఇంకా తోగుతుంటుంది. అయినా బావగారేమో ఆ కర్ణ అనేది కనీసం ఉండమంటున్నారు, ఇక్కడేమో బోర్డు చాకరీ చేయాల్సి వస్తుంది అని సుమలత ఇబ్బంది పడుతూ చిరాకు పడుతూ చేస్తూ ఉంటుంది. ఎంత కాలం పట్టింది ఇక్కడికి వచ్చి నేను పనులు చేస్తున్నాను అని సుమతి అనుకుంటూ ఉంటుంది. తిరుకు బాగా తిరుకు అని చెప్పి లక్ష్మి అంటుంది. సుమలత ఏమో చిరాకు పడుతూ పని చేస్తుంది. ఇంటికి వెళ్తానేమో బావగారు ఎందుకు వచ్చారని అడుగుతారు, ఇక్కడేమో ఇంటి పని మొత్తం చేయింది ఈ అత్తే మొదట్లేదు, దేవుడు అసలు మంచోడు అని చెప్పి సుమలత ఫ్లోలో అనేసి సరే దేవుడు నాకు మాత్రం మంచిగా చెయ్యని సుమలత అనుకుంటాడు. చెయ్యి ఏంటి మొత్తం నా పనులన్నీ కన్నా చెయ్యాలా అని లక్ష్మి చూస్తాడు. ఇంకా అదే పనిగా ఇంకా సుమలత చాలా ఇబ్బంది పడుతూ పనిచేస్తుంది. మొహం అంతా చింతపండు రాసుకుంటాడు. అక్కడేమో రాధిక కన్నా హెల్ప్ చేస్తుంటది. ఏంటి సార్ మొహం డిఫరెంట్ కనపడుతుంది రాధిక కానీ ఏంటి అని కన్నా అడుగుతాడు. అంటే మొహం అసలు కనపడది, ఇదేంటి మాయమైపోయి మొహం మిలమిలమంటుంది అని రాధిక నవ్వుతూ అడుగుతుంది. నువ్వేమంటావు, నీకే అర్థం కావాలి కర్ణ అనగా అందుకని గుడ్ బాయ్ అనేది. రాధిక థ్యాంక్స్ అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. ఏమన్నా చెప్పి రాధిక థ్యాంక్స్ అన్నాను కర్ణ అనగానే తను చెప్పావా అని రాధిక అనగానే ఎవరికి అని కర్ణ అంటూ ఉంటాడు. అయ్యో ఇదిగో నిధికి అని రాధిక అనగానే చెప్పాను కర్ణ అంటూ ఉంటాడు. నిజంగా చెప్పాను రాధిక డౌట్ కాడుతూ. అంటే ట్రయల్గా చెప్పావు నిజంగా చెప్పాను రాధిక అనగానే అదేంటి అని కర్ణ అంటూ ఉంటారు. అంటే ట్రయల్ రూమ్ నుండి వచ్చావు కదా అందుకే అలా చెప్పావేమో అని రాధిక కానీ నీకు ఎంత ఎక్క ఏంటి కర్ణంగా నన్నే అంటావా నన్నే అంటే రాధిక ఒక దెబ్బ వేస్తూ ఉంటుంది. నీకెంత ఎక్కొచ్చిందా ఏంటని కర్ణ అంటూ ఉంటాడు. అదంతా లోపల సుమలత గమనిస్తూ ఉంటుంది. తను థ్యాంక్స్ చెప్పమని నేనే కదా, ఈ రోజు ట్రయల్ రూమ్లో ఏం జరిగింది అధికారం నాకు ఉంది కదా, అధికారం నాకు కొంచెం చెప్పు అని రాధిక అంటుంది. ట్రయల్ రూమ్లో ఏమవుతుంది ఆ కారణంగా ట్రయల్ రూమ్లో ఏమన్నా కావచ్చు చెప్పు. అగో నేను ఏదైతే తప్పుగా అనుకుంటాను రాధిక అంటే నువ్వు తమాషా చేయకని కర్ణ అంటూ ఉంటాడు. పక్కన సుమలత అన్ని వింటాడు. కంగారు పడుతుంది. అయితే నేను ఎదిరిని అడుగుతా అని చెప్పి రాధిక చూడు అలా మాట్లాడకూడదు కర్ణ అంటే ఇద్దరు వెళ్ళారంటే తిరగా చూడని చెప్పేసాయి కదా, నేను రాగి పంపిస్తే దాని కళ్ళ ముందు ఏదో చేసి పంపించారా చెప్తాను ఆగు అని చెప్పి సుమలత అంటూ పక్క వెళ్ళిపోతుంది. ముందు అయ్యోని కారణంగా లేదు నువ్వు ముందు చెప్పు అప్పుడే ఇస్తా అని రాధిక అనగానే ఇదిగో సరే అయితే నేను నాని చెప్తాను తనని చెప్తుందా కర్ణ అంటూ ఉంటాడు. వద్దు నేను ఇస్తాను అని చెప్పేసి రాధిక హెల్ప్ చేస్తుంది. అప్పుడే ఇంకా నిధి వస్తుంది. చూసి ఇదిగో ఇవ్వు అని చెప్పేసి రాధిక తనకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా నిధి ఇంకా ఏం మాట్లాడలేక అలా కర్ణ చూస్తాడు. కర్ణ ఏమో వాక్ చేసుకుంటూ ఇవ్వమంటున్నానా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏంటి ఇలా రీచ్ చేసి అనుకో ఎంగేజ్మెంట్ దాకా తోన కడుతూనే ఉండాలి, ఏ పని చేస్తే దాని మీద దృష్టి ఉండాలి లేకు. అయినా ముందే లవ్ స్టోరీ అంతమే, ముందు మాట బ్రేక్లు వెయ్యి అది ఎక్స్ప్రెస్ మాట్లాడతావేంటి, మంచిగా మాట చెప్తే అర్థం కాదా చూడు, అసలు నువ్వే అనుకోడు ఎలా ఫాలో చేయాలో టెస్ట్ చేస్తా అని చెప్పి కర్ణ అంటూ ఉంటుంది. నిధి ఏం అర్థం కాదు, అసలు ఏంట్లో పరిశీలిస్తున్నావు నిధి అనుకుంటుంది. అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది. కర్ణ ఎవరో చెప్పి తిరిగి చూస్తాడు. ఇదేంటి నిధి ఉందా, ఇదేంటి రాధికని చెప్పి నేను ఏదో అగేని పిచ్చి పని చేశానని చెప్పి కర్ణ అనుకుంటూ ఉంటాడు. నిధి కంగారుగా లోపలికి వెళ్ళి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. చెప్పండి అనగానే ఈలోగా రమేష్ ఏమో అర్థమైనగా మాట చెప్పి అనుకున్నాను, మాట ఉపయోగపడలేదు అనమాట. రమేష్ అనగానే లేదు సార్ మీరు చెప్పే మాటని నేను ఎక్కడ పరిచయం పెట్టలేదు, నేను మేరలేదు అని. నిధి అనగానే ఇదిగో మరి ఎందుకు ఇంటి విడిపించుకున్నారు నాకేం తెలియదు అనుకుంటున్నాను అని చెప్పి రమేష్ అరుస్తూ ఉంటాడు. సార్
అది బామ్మ కన్నస మాట నాకు అసలు దేనికి సంబంధం లేదు. నేను అసలు ఇచ్చిన మాటని ఏ విధంగానూ మేరలేదు సార్ అని నిధి అనగానే అవునా సరే అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేస్తాడు. నిధి ఇంకా చాలా బాధపడుతుంది, ఇంకా పదే పదే ఏడుస్తుంది. ఇంకా అసలు నేను ఎలా దూరం అవ్వాలి కరుణాసారికి అని చెప్పి కుమిలిపోతే ఏడుస్తుంది. ఇంకా బొమ్మను పట్టుకొని అలా ఏడడం అన్ని గుర్తించుకోవడం కూలిపోతుంది. తప్పంతా నాదే, నేను నుండి నేనే దూరం అవుతాను. మిమ్మల్ని చూస్తే సదా మీ ఆలోచన వెంటాడుతుంటాయి కదా, దయచేసి నన్ను క్షమించండి సార్, సారీ అని చెప్పి ఇంకా నిధి ఆ బొమ్మతో మాట్లాడుతూ అదే పని ఏడుస్తుంటది. ఆ బొమ్మని ఇంకా కరుణ రూపంలో చూసుకుంటుంది. ఇంకా పక్కన పెట్టేసి కామ్గా వెళ్ళిపోయి అంత గుర్తు ఏడుస్తుంటది. ఇంకా మెల్లిగా డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా కరుణ దగ్గరుండి వాళ్ళ అమ్మ మాలతీకి హెల్ప్ చేస్తుంటారు. అంటే నేను రాలేను, అత్తయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చారు ఫంక్షన్ చెప్పి అని సోమలత మాట్లాడుతుంది. ఆపు, ఇవన్నీ నువ్వు ఫోన్ ఆపేసి ముందు చక్కగా కాల్చోని లక్ష్మి ఆర్డర్ చేస్తుంది. అత్తయ్య బిజీగా ఉన్నాను నేను, కర్ణ కొంచెం హెల్ప్ చేయి వీళ్ళకి అని చెప్పి సోమలత కానీ సరే అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. నీ కళ్ళు లేవా, వాడు బొప్పట్లు చేస్తున్నాడు, నువ్వు తీసుకెళ్ళు, మాలతి చేస్తుంది కదా పెద్ద ఫోన్లు ఏంటి అని చెప్పి లక్ష్మి అరుస్తుంది. శృతి నీకు మళ్ళీ ఫోన్ చేస్తానులే అని చెప్పి సుమలత మాట మళ్ళీ ఫోన్ చేస్తుందంట అని లక్ష్మి ఇసుకుంటుంది. ఆ తర్వాత సుమలత వెళ్ళి ఇంకా మాలతికి అందిస్తుంది. అలాగే కర్ణ దగ్గర నుండి బొప్పట్లు చేస్తుంటారు. అక్క చక్రాలు చేశాక ఫస్ట్ నాకేవు, నేను టేస్ట్ చూసి ఎలాగోనా చెప్తానని సుమలతంగానే సరే అని చెప్పి మాలతలో అవునక్క పిండిలో వెన్నెస్ కలిపావా అని చెప్పి సుమలతంగా మాల తగ్గుతుంది. ఏంటి పిండిలో అది కలిపి చెప్పి ఓ చెప్తున్నావు, అడగబోదు నువ్వే చేయొచ్చుగా అని మెగజాడ సంబరంగా చాలా కలగా ఉందని లక్ష్మి మాటలకి ఎప్పుడు మహాలక్ష్మి పర్వ సమేతంగా నా దశ వచ్చింది అప్పటి నుండి నా మనసు సంతోషం కంతులేస్తుంది అని శాంతగా అక్క చారులో ఉప్పేయి అని నిధి అనగానే ఇంక నిశ్చయ చేయబోతూ ఉంటుంది. మాలతి అంత చూస్తుంది. అయ్యో అక్క ఏం చేస్తున్నావు అని, ఇబ్బా చారులో ఉప్పేయమంటే సాంబార్లు ఉప్పేసావేంటి, ఇప్పుడు ఉప్పు ఫుల్గా ఉంటుంది, అసలు అడిగి వెయ్యాలిగా నిధి అనగానే నకలు చేసింది. నువ్వు చెప్పాలిగా అని చెప్పి నిత్యాన్ని మాటలకి లక్ష్మికి తలబాకుంటుంది. ఇప్పుడు భోజనానికి ఏం చెయ్యాలి అని నిధి అదే పని అంటుంది. ఎంత మాత్రం ఎందుకు అంతగా అరుచుకుంటున్నారు, ఇది ఆలుగడ్డ వేసి కట్ చేసి వేసామనుకో ఉప్పు అంతా పీల్చేస్తున్నాను కారణం అంటూ ఆలు కట్ చేస్తుంటారు. అదంతా ఇంకా లక్ష్మి చూస్తుంది. ఇంకా అలాగే అందరూ గమనిస్తూ ఉంటారు. చూడు అంతే అని కర్ణ అంటూ ఉంటాడు. అమ్మో ఏంటి పాలుకోవా, నీ మనకి ఎన్ని విషయాలు తెలుసు అని శాంతి అనగానే అబ్బాయికి ఎన్ని విషయాలు తెలుసు నిజంగా ఊరికి నోటితో టపాసులు పేల్చేస్తూ ఉంటారు అని శాంతి అన్నట్లకి ఇదిగో అయినా పోనీలే ఎంత శ్రీమంతులు అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది కదా, గో చేతికి ఒకరు కాలుపలు ఉంటారు, వంట చేయాల్సిన అవసరం ఉంది, అసలు పొయ్యిని తెచ్చాల్సిన అవసరం ఉంది, నిధి కూడా అలాంటి మంచి సమయం చూస్తుంది అనుకో అయిపోతుందిలే అని చెప్పి మాటలకి నిత్య అలాగే నిత్యం చూసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఇలాగ ఉన్నాం, రేపు ఉంటామో పోతాం కూడా ఏం తెలియదు కదా, ఈ మాత్రానికి శ్రీమంతులు నమ్ముకుంటామా ఏంటి చెప్పు అని శాంతి అంటూ మొత్తం మీద నా దృష్టిలో అమ్మాయి అబ్బాయి అయినా పనులను తెలిసి ఉండాలి, అర్థమవుతుందా అని శాంతంగా ఇదిగో శాంతి అనిపోనే ఆయన తెలియకపోతే ఏముంది అబ్బాయి వంట చేస్తాడు, మీ మనవాళ్ళు చేయని రూల్ ఏమైనా ఉందా ఏంటి కర్ణ అంటూ ఉంటాడు. ఈ రోజు మనకి ఇవి స్వీట్ చేసి తినిపిస్తారని చెప్పి కర్ణ నిత్యం చూపిస్తుంటాడు. నేనా అని చెప్పి నిత్య కంగారు పడుతూ ఉంటుంది.